महाभाष्याव्याख्या पटुशयनमारोपयति वा स्मराव्यापारेष्य पिशुननिटलं कारयति वा द्विरेफाणामध्या सयति सततं वाधिवसतिं प्रणम्रान् कामाक्ष्याः పదనలీనమాహాత్మ్యగరిమా. అమ్మ పాద కమలములను వర్ణించుటకు మహామహులకు కూడా సాధ్యము కాదు. మహాభాష్యము యొక్క వ్యాఖ్యమందు సమర్థమైన చెయ్యనెక్కించుట, మన్మథ వ్యాపారమునందు ఈర్ష్యను సూచించుచు ఫలము గలవానిగా చేయుట, తుమ్మెదల వసతి అయిన కమలము నధిష్ఠింపజేయును. మహాభాష్యమని వ్యవహరించబడు వ్యాఖ్య ఒకటి వ్యాకరణ శాస్త్రమున ప్రసిద్ధమై ఉన్నది. దానిని పతంజలి మహర్షి రచించినాడు. ఆ పతంజలి మహర్షి పాణిని 8 అధ్యాయములుగా రచించిన స్తోత్ర గ్రంథముపై రచించిన వ్యాఖ్యకు మహాభాష్యమను పేరు ప్రసిద్ధము. ఇతర శాస్త్రములందు భాష్యములున్నవి, కానీ దేనికిని మహాభాష్యము అను పేరు లేదు. పతంజలి మహర్షి రాసిన వ్యాఖ్య ఒక్కటే మహాభాష్యమని ప్రసిద్ధికెక్కినది. శాస్త్ర వాంగ్మయమునందు పతంజలి రచించిన ఆ గ్రంథముకున్న ప్రశస్తి అటువంటిది. సాధారణ మానవులెంత విద్వాంసులైనను ఇట్టి గ్రంథములు వ్రాయలేరని ఆదిశేషుడు పతంజలి మహర్షిగా భూలోకమున అవతరించి ఈ మహాభాష్యమును రచించినాడని సంస్కృత విద్వాంసులలో చాలామంది విశ్వసిస్తారు. ఆదిశేషుడు పతంజలి మహర్షిగా అవతరించి అమ్మ చరణాలకు ప్రణామము ఒనర్చిన పిమ్మటనే ఆయనకు ఈ మహాగ్రంథము రచించిన శక్తి కలిగినది. కామాక్షీదేవి పదకమల మహత్యము యొక్క ఆధిక్యత ఎట్టిదంటే తన పాదదాసులైన వారిని మహాభాష్య వ్యాఖ్యాకారుడైన ఆదిశేషుడే పాన్పుపై కెక్కించి విష్ణు సమత్వాన్నందిస్తున్నది. అంటే మహాభాష్యాదులకు వ్యాఖ్యానం చేయగల వాక్పటుత్వాన్ని ఇస్తుంది కామాక్షి తల్లి. మన్మధుని ప్రవర్తించినట్లు కోపంతో కూడిన నొసలు కలిగిన వాణ్ణి శివునుగా మారుస్తుంది. మన్మథ విషయాలకు అతీతమైన విరాగిగా మారుస్తుంది. తుమ్మెదలతో కూడిన పద్మాన్ని వసతిగా ఏర్పరుస్తుంది. బ్రహ్మతత్వాన్ని అందజేస్తుంది.